హాయ్ అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? మాస్క్లో చూసి ఏదో ఆలోచిస్తున్నారా మీరు? కరోనా లేదు, ఏం లేదు, వీడెందుకు మాస్క్ వేసుకున్నాడు అని. నేను కొన్ని రోజుల నుంచి మాస్క్ అయితే వేసుకొని తిరుగుతున్నా, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఇంకా మదనపల్లి లోపల పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేనైతే ఫ్రెష్ ఎయిర్ కోసం మదనపల్లికి బయట వస్తూ ఉంటా. ఈ నెలలో ఐ థింక్ సో 7 to 8 టైమ్స్ అయితే నేను బైపాస్ సైడ్ వచ్చాను అనమాట. యాక్చువల్గా వేరే పక్కలు పోతూ ఉంటా ఫ్రెష్ ఎయిర్ తీసుకోనికి, కానీ బైపాస్ ఉంది కదా, నా వెనకాల బైపాస్ పోతూ ఉంది. ఆ బైపాస్లో అయితే 7 to 8 టైమ్స్ వచ్చాను అనమాట. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా, దాని వెనకాల అయితే పొగ చాలా వెళ్తూ ఉంటుందండి, చాలా పొగ వెళ్తూ ఉంటుంది. సో ఆ పొగ చూసి నేను ముందైతే అనుకునే ఏదో కాలుస్తూ ఉంటారు, కానీ మా ఫ్రెండ్ చెప్పాడు అక్కడ అయితే గార్బేజ్ వేస్తారనమాట. డంపింగ్ యార్డ్ ఉంది మదనపల్లిది. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఆ డంపింగ్ యార్డ్ మదనపల్లిది ఎలా ఉంది, ఆ పొగ ఎట్లా వస్తూ ఉంది, ఆ పొగ ఎక్కడికి వెళ్తూ ఉందనేసి. సో ఎక్కువ వాసన అయితే వస్తుంది. మొత్తం అక్కడ వెళ్ళేసి అయితే నేను మాట్లాడతాను అండి. కనిపిస్తూ ఉందా మీకు ఎంత ఉంది పొగ పొల్యూషన్ అనేసి? సో ఈ 100 to 200 మీటర్ ప్యాచ్ ఉంది కదా, ఆ ప్యాచ్లో అయితే చాలా ఎక్కువ పొగ మాకు కనిపిస్తుంది. ఇంకా వాసన అయితే వస్తుంది చాలా ఎక్కువ. రైట్ సైడ్లో చూడండి, ఈ పొగ మొత్తం అయితే మదనపల్లి లోపలికి అయితే వెళ్తా ఉంది. సో దీని ఎగ్జాక్ట్ వెనకాల అయితే డంపింగ్ యార్డ్ ఉందన్నమాట. సో కొంచెం ముందర వెళ్ళిన తర్వాత రైట్లో ఒక రూట్ వెళ్తుంది డంపింగ్ యార్డ్ది, అక్కడికైతే మేము వెళ్దాము. ఇంకా ఆర్టీఓ ఆఫీస్ కూడా ముందర ఉందండి. సో నేను చూపిస్తాను చూడండి. ఇది మార్నింగ్ పూట సన్ రైజ్ అనుకోవద్దండి, ఇది అయితే సాయంత్రం 5:15 అవుతా ఉంది టైం. ఇంకా మొత్తం ముందర కనిపిస్తూ ఉంది, మంచు కాదు అది, మొత్తం అయితే పొల్యూషన్, మొత్తం పొల్యూషన్ అండి. అది ఫుల్ ఆన్ పొల్యూషన్ వెళ్తూ ఉంది మదనపల్లి లోపలికి. అండ్ ఎవరైతే యాక్షన్ తీసుకోవడం లేదు, నాకైతే అర్థం కావడం లేదు. అక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, వాళ్ళకైతే చాలా ఎక్కువ ఇది గార్బేజ్ పొల్యూషన్ వెళ్తూ ఉంది. వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారా లేరా నాకైతే తెలియడం లేదు. సో ఇంకా డంపింగ్ యార్డ్ అయితే నేను మీకు చూపిస్తాను. అది మొత్తం డంపింగ్ యార్డ్. సో 10 days బ్యాక్ అయితే అస్సలు ఏం కనిపించలేదు తెలుసా, ఇక్కడ ఫుల్ ఎక్కువ పొగ ఉండింది. 90% పొగ అయితే వెళ్తూ ఉండింది. ఇప్పుడు కొంచెం అయితే తగ్గింది. వాసన అయితే సంపుతా ఉంది ఇక్కడ, పొల్యూషన్ వాసన. ఇదైతే ఎంట్రన్స్ అండి మదనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్. అంతా ఇక్కడే వేస్టేజ్ వేస్తారనమాట. లోపల వెళ్ళొచ్చా? వీడియోలో కనిపిస్తూ ఉందో లేదో నాకైతే అర్థం కావడం లేదు. గ్రీనరీ అయితే చాలా మంచిగా పెట్టారు ఇక్కడ డంపింగ్ యార్డ్ ఎంట్రన్స్లో. సో ఇది చూస్తూ ఉంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, చూడండి మొత్తం డంపింగ్ యార్డ్. లోపల వెళ్ళేసి అయితే వేస్తారనమాట. సో నేనైతే బయట నుంచి మీకు చూపిస్తాను. ఎవరు లేరు ఇక్కడ, నాకైతే ఎవరు కనిపించలేదు. కుక్కలు ఉన్నాయి సెక్యూరిటీ లాగా. సో ఇది ఎంట్రన్స్ అనమాట లోపల వెళ్ళేకి, మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్. ఇది చూసి మీరైతే కన్ఫ్యూజ్ అయిపోవచ్చు, డంపింగ్ యార్డ్ లాగానే లేదు అని. నేను చూపిస్తా మీకు, రియాలిటీ చూపిస్తా. ఒక మాస్క్ అయితే సరిపోవడం లేదండి ఇక్కడ, అంత పొగ అంటే లోపల వెళ్ళిపోతా ఉంది. ఈ మాస్క్ లోపల నుంచి మీకు పొగ కనిపిస్తూ ఉందా? జస్ట్ లెట్ మీ షో యూ మోర్ క్లియర్లీ. చూడండి వెళ్తూ ఉంది. ఐ హోప్ క్యాప్చర్ చేస్తూ ఉంది అనుకుంటా. ఈ పార్ట్లో వెళ్తూ ఉంటే ఈ చెట్లు వల్ల పొల్యూషన్ అయితే నాకు అంతగా ఫీల్ అవ్వడం లేదు. ఐ థింక్ సో ఇలాంటి ప్లాంట్స్ అయితే ఇంకా నాటాలి ఇక్కడ ఏరియాలో, ఈ ఏరియాలో. ఇది మొత్తం అయితే డంపింగ్ యార్డ్ అండి మదనపల్లిలో. అంతా కచరా ఉంటుంది కదా, కూడా ఉంటుంది కదా, మొత్తం వచ్చేసి ఈడొచ్చి వేస్తారు, కాల్చేస్తారు. చూడండి ఎంత పొల్యూషన్ అయితే ఉంది. ఇది మొత్తం అయితే మదనపల్లి లోపలికైతే వెళ్తూ ఉంది. మొత్తం ఈ ఫాగ్ ఉంది కదా, ఇది ఫైర్ ఏదైనా వస్తుందో దీంట్లో నుంచి, అది మొత్తం అయితే మదనపల్లి లోపలికైతే వెళ్తూ ఉంది. మీరు చూడొచ్చు ఎంత ఉందో డంపింగ్ యార్డ్. చూడండి డంపింగ్ యార్డ్ మదనపల్లిది ఎలా ఉంది. వాసన హైవేలో పోతూ ఉంటే బైపాస్లో ఆ వాసనతోనే మేమైతే కాసేపు ఊపిరి పీల్చలేకపోతాం, అలా ఉంటుంది వాసన అండి. సో ఇది మొత్తం అయితే డంపింగ్ యార్డ్.
స్పెషల్ టైప్ ఆఫ్ బర్డ్స్ అనుకుంటా అవి, ఎందుకంటే ఇంత పొల్యూషన్ వస్తూ ఉంది కానీ అవి అక్కడే ఉన్నాయి. ఓ వాట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఆర్ దిస్? ఏ బర్డ్స్ అండి ఇవి? నాకైతే అర్థం కావడం లేదు. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి, ఆ టవర్ మొత్తం బర్డ్స్ అయితే కూర్చొని ఉన్నాయి. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సరే ఏమైనా విసిరేసి చూద్దాం. వావ్, అన్నీ ఎగిరిపోయినాయి, అన్నీ ఎగిరేసి ఆ పక్కకి వెళ్ళిపోయినాయి. చూడండి ఎంత పొల్యూషన్ అయితే వస్తుందో. ప్లీజ్ రిజాల్వ్ దిస్, ప్లీజ్ సాల్వ్ దిస్. ఐ థింక్ సో 5 to 10 days నుంచి ఇలాగే అయితే పొల్యూషన్ మా మదనపల్లి లోపలికి అయితే వెళ్తూ ఉందన్నమాట. ఎయిర్ పొల్యూషన్ ఇంకా మొత్తం పొల్యూషన్ అయిపోయింది మదనపల్లి లోపల, చాలా ఎక్కువ అయిపోయింది. మాస్క్ లేకుండా తిరగలేకపోతున్నాం, నేనైతే మాస్క్ లేకుండా తిరగలేకపోతున్నాం, అంత ఉంది పొల్యూషన్. నేనైతే కొంచెం ఎండ్ వరకు వెళ్తున్నాను అనమాట, ఎక్కడి వరకు వేస్టేజ్ చేస్తున్నారని. ఎండ్ వరకు అయితే వచ్చిందా నేను, ఈ డంపింగ్ యార్డ్ ఉంది కదా మదనపల్లిది, అక్కడ వరకు అయితే ఎండ్ వరకు వచ్చిందా. ఇదైతే ఎండ్ అండి, ఇక్కడ వరకు అయితే వేస్తున్నారు అనమాట. చాలా పెద్దగా అయితే ఉంది ఇది డంపింగ్ యార్డ్, చాలా పెద్దగా ఉంది. ఇంకా అది ఏమంటారు, పొల్యూషన్ ఉంది కదా, మొత్తం అయితే లోపలికి అయితే వెళ్తూ ఉంది. మదనపల్లి కూడా మొత్తం ఇక్కడే ఉంది. షిట్. మేమైతే ఆలోచించకుండా కూడా వేసేస్తూ ఉంటారు. మాకే అయితే ఇది ఇబ్బందిగా ఉంది. మేమైతే ఊర్లో కచరా కుండ ఉంటుంది కదా, దాంట్లో అయితే వేస్తాము, అది వచ్చేసి ఇక్కడ అయితే వేస్తున్నారు, కాలుస్తున్నారు. ఇదే పొల్యూషన్ మళ్ళీ లోపలికి అయితే వెళ్తూ ఉంది మదనపల్లి లోపలికి. ఇదే మాకి ఇబ్బంది ఉంటుంది. మేమే హాస్పిటల్కి వెళ్తాము అంటే దగ్గు వచ్చేస్తుంది, ఏమేమో పొల్యూషన్స్ తర్వాత వస్తాయి కదా, అవంతే వస్తాయి. చూడండి ఎలా ఉంది ఇది కాలేజ్. అసలు బ్రీత్ చేయలేకపోతున్నా అండి, ఇక్కడ బ్రీత్ చేయలేకపోతున్నా, అంత పొల్యూషన్ అయితే ఉంది. ఈ బర్డ్స్ అయితే నాకైతే అర్థమే కావడం లేదు, ఏం బర్డ్స్ ఇవే. ఇన్ని బర్డ్స్ ఉన్నాయంటే ఇక్కడ నియర్లీ ఒక 100-200 బర్డ్స్ అయితే ఉంటాయి. ఏం చూడండి, ఎన్నిసార్లు చెప్పినా నేను తక్కువ ఉంది. ఎంత పొగ అయితే ఉంది, ఈ పొగ మొత్తం మదనపల్లి లోపలికి అయితే వెళ్తూ ఉంది. షిట్. ఎనీ సొల్యూషన్, ఏమైనా సొల్యూషన్ తెలుసా మీకు దీని గురించి? నేను 5 to 10 days నుంచి చూస్తున్నా, ఈ బైపాస్లో వచ్చినాయి కదా 2-3 సార్లు, ఈ పొగ ఇలాగే వెళ్తూ ఉందండి, ఇలాగే వెళ్తూ ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఒక 2-3 days బ్యాక్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నింది. బర్డ్స్కి మళ్ళీ ఎగిరిపిద్దామా? ఎందుకు ఉన్నాయి ఇవి ఇన్ని బర్డ్స్? ఓ మిస్ 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 మిస్. నో అగైన్ మిస్. పెద్ద రాయి తీసుకుందాం. మిస్డ్ మిస్డ్ మిస్డ్. మిస్ చేయ. ఓ అలా ఉంది పరిస్థితి, ఆడుకుంటున్నా. నో సొల్యూషన్ అనుకుంటా. దీని సొల్యూషన్ అయితే నాకు ఏం అర్థం కావడం లేదు. మీకేమైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గవర్నమెంట్ ఏమైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటుందేమో, ఎందుకంటే ఇవి మొత్తం మదనపల్లి అయితే ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంది కాబట్టి ఇది మదనపల్లి లోపలికి అయితే వచ్చేస్తూ ఉంది. సో జస్ట్ థింక్ ఆఫ్ దట్. చూసారు కదా ఎంత పొగ అయితే ఉండింది, ఎంత పొగ నా ముందర అయితే కనిపిస్తూ ఉంది. పొగ అయితే మొత్తం లోపలికి అయితే వెళ్తూ ఉందండి, మదనపల్లి లోపలికి అయితే వెళ్తూ ఉంది. ఎయిర్ పొల్యూషన్ ఇంకా మిట్టి పొల్యూషన్ ఉంటుంది కదా, పొల్యూషన్ అయిపోయింది మదనపల్లి లోపల, చాలా ఎక్కువ పొల్యూషన్ అయిపోయిందండి. వాసన పీల్చలేకపోతున్నా తెలుసా నేను. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎండ్ వరకు వెళ్ళినా నేను, చాలా పెద్దగా ఉంది ఈ డంపింగ్ యార్డ్. ఇంకోసారి అయితే నేను చూపిస్తా చూడండి ఎంత పొగ వెళ్తూ ఉంది మదనపల్లి లోపలగా. ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ మదనపల్లి, ఎందుకంటే దిస్ ఈజ్ సో మచ్ బ్యాడ్ ఫర్ ద హెల్త్. చూడండి, లెట్స్ లుక్ ఎట్ దట్.
జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ కూడా లేదు మదనపల్లి ఇక్కడ నుంచి. బైపాస్ అంటే జస్ట్ 1 కిలోమీటర్స్ ఉంది. నాకైతే ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా ఇది చూస్తూ ఉంటే. ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్ టు దిస్. ఏదో ఒక ఏమంటారు, ఐ థింక్ సో డంపింగ్ యార్డ్ అంటే సమ్ షెడ్స్ లాగా వేసేసి పొగ వెళ్ళేకి వేరే దారి వెతకాల్సిందే దీనికోసం. లేదంటే వీ హ్యావ్ టు షిఫ్ట్ దిస్ డంపింగ్ యార్డ్ సమ్ అదర్ ప్లేస్. ఇలా ఉంటే ఇంకా మేము బతకలేము ఎక్కువ రోజులు. ఇంకా హాస్పిటల్స్లో ఉంటాం. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ఎవ్రీవన్. ఎంతమంది హాస్పిటల్లో వెళ్ళిపోతారు పొల్యూషన్ వల్ల. సో వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ పొల్యూషన్. వీ హ్యావ్ టు సేవ్ అవర్ ప్లానెట్ ఎర్త్. ఆబ్వియస్లీ బతకాలంటే ఎక్కువ రోజులు మేము ప్రియారిటీస్ అయితే తీసుకోవాలండి. సో ఇంకా మాస్క్ అయితే నేను ఇక్కడ వచ్చాక కాదు నేను మాస్క్ వేసుకునింది. యాక్చువల్గానే నేను మాస్క్ వేసుకొని తిరుగుతున్నా మదనపల్లి లోపల. షిట్, లుక్ అట్ దిస్, లుక్ అట్ దట్. చూడండి, అది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా సొల్యూషన్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా సొల్యూషన్ మేము చెయ్యొచ్చా దీనికి అని. సో అదే అండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సొల్యూషన్ ఏమైనా మీకు తెలిస్తే. సో నేను ఎక్కడైతే ఇక్కడ నుంచే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నేను పీల్చలేకపోతున్నా. ఈ మాస్క్ లోపల వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఉండే వాసన, ఇక్కడ ఉండే పొగ మొత్తం. సో లెట్స్ గో ఫ్రమ్ హియర్. ఓకే, ఇంకా ఫైనల్గా చూపించేసి వెళ్ళిపోతామండి. ప్లీజ్ ట్రై టు రిజాల్వ్ దిస్. ఎందుకంటే డైలీ ఇంత పొల్యూషన్ అయితే లోపలికి వెళ్తా ఉంది. బ్యాక్ ఆన్ ద బైపాస్. సో ఇంటికైతే నేను రీచ్ అయ్యా అండి. నైట్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసేసి వ్లాగ్ ఎండ్ చేసేది మర్చిపోయినా. నేను అక్కడే ఎండ్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోయినా. వేరే కొంచెం పని ఉండింది, బిజీ అయిపోయినా. సో ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేద్దామండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. ఐ హోప్ గవర్నమెంట్కి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే చాలా ఎక్కువ గార్బేజ్ అయిపోయింది. ఇంకా ఫైర్ వల్ల దుమ్ము మొత్తం అయితే, ఫాగ్ మొత్తం అయితే మదనపల్లి లోపలికి వస్తూ ఉంది. ఇంకా మొత్తం అయితే నేను బ్లాగ్లో మాట్లాడిన దాని గురించి చూపించిన. మీకు ఏమైనా సొల్యూషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ట్యాగ్ చేయండి గవర్నమెంట్కి, కొంచెం క్లియర్ చేయండి అనేసి. సో అంతే అండి, ఇంకా ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్తో వస్తూ ఉంటా ఫ్యూచర్లో. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను చాలా బ్లాగ్స్ అప్లోడ్ చేసిన, మీరు చూడలేదంటే పోయి చూడండి. ప్లేలిస్ట్లు ఉన్నాయి, ఇంకా వీడియో మొత్తం చాలా ఉన్నాయి, పోయి చూడండి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ఇంకోసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్.